నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్షల లీకేజీ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని నేతలు విమర్శలు గుప్పించారు. గాంధీ అరెస్టు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను తాము సహించబోమని హెచ్చరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం తగదని విమర్శించారు. దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల లీకేజీపై పార్లమెంటు సమగ్ర చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, యువత, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని పేర్కొన్నారు. 2029లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही, राहुल गांधी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, अभी अभी क्या हुआ, मोदी मर गया, अभी क्या हुआ, मोदी मर गया, मोदी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, तानाशाही नहीं चलेगी, अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, अभी अभी నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి డీసీసీ తరఫున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. శాంతియుత నిరసన. ముఖ్యంగా విద్యార్థుల పేపర్ లీకేజ్తో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 12.5 సంవత్సరాల్లో మొత్తం 27 పేపర్ లీకేజ్ అయినాయి. దాంట్లో ఇప్పుడు నీట్ ఒకటి, సిఆర్ఎఫ్, ఏదైనా కూడా అన్ని కూడా ఏది ఉన్నా ప్రతి లీక్ చేసేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి మీ ముక్త కంఠంతో అందరం కోరడం జరుగుతుంది. దీనికి అమిత్ షా గారు, ప్రధాని మోడీ గారు కూడా దీన్ని పెట్టుకొని వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థుల ప్రాణంతో చెలగాట మాడుతున్నారు. నిన్న విద్యార్థుల గురించి వెళ్ళిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, కాంగ్రెస్ సీనియర్ నాయకులను అందరినీ కూడా విచక్షణ రహితంగా పోలీస్ అనే ముసుగులో గుండాలు వచ్చి విచక్షణ రహితంగా తను తోసుకుపోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రధాని మోడీ గారు నిరసన తన ఏదున్నా కూడా విజ్ఞత చాటుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముక్తకంఠంతో మేమందరం కూడా కాంగ్రెస్ నాయకులం ఇక్కడే కాదు, ఇది ఇప్పుడు మొదలైంది. రాహుల్ గాంధీ అరెస్ట్, నీటి ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గాంధీ గంజ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఐరని సందీప్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు న్యాయం చేసి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శబరిమల గారి ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు వారిని డిమాండ్ చేయడం జరిగింది.
రాజీనామాను డిమాండ్ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారి విషయంలో నిరంకుశత్వంగా వ్యవహరించి దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజీకి కారణమై 24 లక్షల విద్యార్థులకి అన్యాయం చేసినటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని విశ్వమత వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజీ ద్వారా ఎవరైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన కామారెడ్డి జిల్లా తాడే మండలం కన్కల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్న తమపై ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కుట్రలు చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేసి బైండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా ఊరు మనబడి కార్యక్రమానికి ఆదర్శంగా నిలిచిన తాడ్బై మండలం కనకల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల నుంచి విద్యార్థులను చేర్పించారు. ఈ చర్యను ఎమ్మెల్యే మదన్ మోహన్ తో పాటు విద్యాశాఖ అధికారులు అభినందించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల బలోపేతాన్ని అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కుట్రలు చేస్తున్నాయని గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి ఆరోపించారు. గ్రామంలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించడమే కాకుండా తమపై తప్పుడు ఫిర్యాదులు చేసి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. 4 వ్యక్తుల ఫిర్యాదు మేరకు తాడ్వై పోలీసులు తమను పోలీస్ స్టేషన్ పిలిపించి తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న తమను నేరస్తుల్లా చూడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో 108 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం దాదాపు 300కు చేరిందని, ఇది గ్రామ ప్రజల సహకారంతో సాధ్యమైందని తెలిపారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసే ప్రయత్నాలను అడ్డుకునే కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్పందిస్తూ ప్రైవేట్ పాఠశాలల నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. మైలారం రవీందర్ రెడ్డి, కామారెడ్డి డిస్ట్రిక్ట్ తాడ్వై మండల్ కన్కల్ గ్రామ సర్పంచ్. నేను చేసిన తప్పు ఏంటిది అంటే, గవర్నమెంట్ స్కూలు కన్కల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో గతంలో 108 మంది ఉన్న పిల్లల స్ట్రెంత్ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులతోటి అందరితోటి గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరు కలిసి ఒక సమిష్టిగా కూర్చుండి ఏకవాక తీర్మానం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి 108గా ఉన్న స్ట్రెంత్ను 300కు తీసుకొచ్చాం. తీసుకొస్తే ఇది నేరంగా భావించిన కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, వాళ్ళ ఏంటిది ఆదేశానుసారము మా తాడ్వై మండల్లో ఉన్న ఎస్ఐ గారికి ఫస్ట్ సర్పంచును, ఉప సర్పంచును, పాలక వర్గాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లకి వేసేయండి, కేసు చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందంట. మేము ఎలాంటి వైలెన్స్ కోలేము, ఎవరిని కొట్టలేము, ఎవరిని తిట్టలేము. మేము చేసిన నేరమంతా ఏంటంటే మంచి పని చేశాం. ఏంది అయ్యా, మా స్కూల్ బాడీ ఖరాబ్ అవుతుంది, మా స్కూల్లో ఉన్నది ఈ స్ట్రెంత్, మాకున్న పిల్లలు 300-350 మంది ఉన్నారు. మా ఊర్లోకి వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకు పోయే వాళ్ళు 200 పైచీనికి పిల్లలు ఉన్నారు. వీళ్ళను మేము ఇక్కడనే మా బడిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, స్టాఫ్ అంటే అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు, కావాల్సిన వనరులు ఉన్నాయి, ఇక్కడ వసతులు ఉన్నాయి, రూమ్స్. ఏ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరియలేము. రైట్ చెప్తున్నా అయ్యా, స్కూల్ యాజమాన్య గారు మేము ఒక తీర్మానం చేసుకున్నాము, మా ఊరికి మీరు బస్సు పంపకండి అయ్యా, పంపడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, మా రైతులు నష్టపోతుండ్రు, మా తల్లిదండ్రుల దగ్గర మా పిల్లల పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు, మీకంటే మంచిగా మేము ఇక్కడ ఎడ్యుకేషన్ చెప్తాం. ఎందుకు? మాకు సి సెంటర్ ఉంది, 9 విలేజ్లకు కలిపి ఒక సి సెంటర్, 10th సెంటర్ ఉంది మాకు. ఆ సెంటర్ను పోవాలనేది మీ యాజమాన్యం, మీరు ఆలోచన, కాపాడాలనేది మా ఆలోచన.
దాన్ని 100% కాపాడడానికి కొరకే ప్రయత్నం చేస్తున్నాం. ఇది పెద్దలు మా ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ సార్ గారు కూడా చాలా దూరం ఆలోచన చేసి ఇట్లాంటివి జరగకుండా చూస్తారని మరి పదే పదే. నా పేరు ఏనుగు వెంకటరెడ్డి, నేను తాడవాయి మండల్ మాజీ రైతు బంధు అధ్యక్షుడిని. అయితే నిన్న జరిగినటువంటి దాని మీద నేను మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్, కొన్ని ప్రైవేటు యాజమాన్యం సంస్థ అధినేతలు కలిసి కుమ్మక్కై మరి వాళ్ళ స్కూళ్ళు నష్టపోతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ వాస్తవాలు లేకున్నా వారు కొన్ని కల్పించి దాంట్లో రకరకాలుగా రాసి ప్రజావాణిలో కలెక్టర్ గారికి వెళ్తే ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేయడం, అక్కడ నుంచి ఎస్ఐ గారికి చేయడము, దాంతో తెలియకుండా ఉప సర్పంచ్ గారిని నిన్న బైండ్ ఓవర్ చేయడము, ఈరోజు సర్పంచ్ గారిని పిలిస్తే వారికి మద్దతుగా అందరం గ్రామస్తులం వచ్చింది. మరి వాళ్ళు ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఎస్ఐ గారు కానీ వారి సిబ్బంది కానీ విలేజ్లోకి వచ్చి ఎంక్వైరీ చేయాలి. ముందు నిజంగా తప్పు జరిగినట్టయితే అరెస్ట్ చేయండి. మరి ఎలాంటి వాస్తవాలు లేకుండా చెత్త వేయనియడం లేదని, ఎలక్ట్రికల్ కట్ చేసిరని, వాటర్ రానివ్వడం లేదని, ఇల్లు పర్మిషన్ లేదని, మరి అవన్నీ ఎవరెవరి స్థాయిలో ఉన్నారో వాళ్ళు తెలుసు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విద్యార్థులపై పోలీసుల చర్యలు నిరసిస్తూ ప్రధాని నివాస ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. ఉమ్మడి జిల్లాలోనూ పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులపై పోలీసుల దాడులకు నిరసనగా ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నాలు నిర్వహించారు. సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల గొంతు నొక్కే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అరెస్టును వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. अरे प्रेसिडेंट मुंगट रहा भाई. अरे प्रेसिडेंट मुंगट रहा भाई. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా తాళూరు మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో గాయత్రి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు పురోహితులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కామారెడ్డి జిల్లా తాళూరు మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో వాణి నవశక్తి బీడీ కంపెనీ ఆధ్వర్యంలో గాయత్రి మహాయజ్ఞం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు, గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ప్రజలందరూ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. దూరం పోయిండు, పువ్వులు తెంపొచ్చిండు, ఇచ్చిండు గురుగారికి. ఆ గురుగారు ఆ దేవుడు పెట్టేశాడు. ఇంకో శిష్యుడు ఏం చేశాడు, మంచి ఫ్రెష్ గా ఉన్న పూలు, సుగంధమైన పూలు, పరిమళమున్న వాసన పూలు తీసుకురావాలని గురించి చాలా కష్టపడి ఆయన ఒక 10 నిమిషాల్లో చేస్తే ఈయన పొద్దున పోయినోడు ఎప్పుడు వచ్చిండు, సాయంత్రం వచ్చి గురువుకి ఇచ్చిండు. ఆ పువ్వులను కూడా గురుదేవులు పండ్లను అదే కూడా నిన్న మగరున్న పండు పెట్టాడు, మంచి పండు పెట్టాడు. ఏ పండు అయితే ఏం చేసిండు, ఏదో పండు పూర్తిగా పండు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా రాష్ట్రంలోని మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని 46, 47 వార్డుల్లో ఎస్ఆర్ ప్రక్రియ వేగవంతమైంది. గడువు సమీపిస్తుండటంతో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఇప్పటికీ ఎస్ఆర్ ఫారాలు సమర్పించని ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే 2002 ఓటర్ల జాబితాల వివరాలతో పాటు ప్రస్తుతం ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.